గద్దించే గట్స్ నీకు ఉండాలి దేవుని బిడ్డ. ఏలీ తన కుమారులు తప్పులు చేస్తున్నప్పుడు ఆ యొక్క ఆశ, ఆ ప్రేమ అధికంగా ఉండటం వలన పిల్లల్ని బుజ్జగించాడే తప్ప గద్దించలేకపోయాడు. అందువల్లనే చివరికి ఏలీ కుమారులు భక్తిహీనులైపోయి వారు నశించారు. చివరికి ఏలీ కూడా ప్రాణం పోగొట్టుకున్నాడు. మందస్సము శత్రువుల చేతిలోకి వెళ్ళింది, ఫిలిస్తీన్ల చేతిలోనికి. బాధ, వేదన, దుఃఖం అనేది కలిగింది. ఎవరిని గద్దించాలో, ఏ సమయంలో గద్దించాలో ఆ గద్దింపు అనేది చాలా అవసరం. నీ ఇంటి వారిని గద్దించుకోవాల్సిన బాధ్యత నీది. నీ ఇంటిని క్రమపరుచుకోవాల్సిన బాధ్యత నీది. నీ ఇంట్లో బలిపీఠం కట్టుకోవాల్సిన బాధ్యత నీది. నీ ఇంట్లోంచి ధూపదీప నైవేద్యాలు దేవునికి పంపించవలసిన బాధ్యత నీది. నీ ఇంటి వారందరినీ క్రమపరుచుకొని వారు ప్రార్థన చేస్తున్నారా లేదా, భక్తి కార్యాల్లో వారు ఎదుగుతున్నారా లేదా, మిగిలిన కార్యక్రమాలన్నింటిలో కూడా ఫాస్ట్గా ఉన్నారు. కానీ దైవ కార్యాలంటే నీ ఇంటి వారు నెమ్మదిగా ఆత్మలో సన్నగిలిన స్థితికి వెళ్తున్నారా గమనించుకో, పరీక్షించుకో, మెలకు కలుగు, మేల్కొల్పు, నీ ఇంటిని పురుకొల్పుకో, నీ ఇంటిని నువ్వు సిద్ధపరచుకో. అవసరమైతే కొన్ని విషయాల్లో వెరీ స్ట్రిక్ట్గా ఉండు. వారిని దేవుని క్రమంలో నడిపించే విధంగా ప్రేరేపించాలా. లేకపోతే ఏలీ తన పిల్లల విషయంలో నిర్లప్తంగా ఉండటం వలన ఇంటి మీదకి ఉగ్రత వచ్చింది. కొంతమంది న్యాయాధిపతులు, రాజులు దేవుని విషయాల్ని పక్కదో పట్టించడం వల్ల దేశం మీదకి దేవుని యొక్క ఉగ్రత వచ్చినట్లుగా మనం గమనించగలుగుతున్నాం. అటువంటి స్థితి ఏ ఇంట్లోనూ కూడా రాకూడదు. దైవజనమా, నా మాట వినరండి అని అంటే కనీసం వారి కోసం రేయి మొదటి జాములు లేచి నీళ్లను కుమ్మరించినట్లుగా నీ హృదయాన్ని కుమ్మరించి నీ ఇంటి వారి కొరకు ప్రార్థన చేయి. యోబు భార్య యోబుని అనరాని మాట ఉంది, దేవుడిని దూషించి చచ్చిపోమంటే ఆమెను గద్దించాడు. అంత రోగంతో ఉన్నా, అంత బాధతో ఉన్నా, అంత కష్టంలో ఉన్నా, శరీరంలో అంత హింస అనుభవిస్తున్నా, వేదన అనుభవిస్తున్నా, తన భార్య పలికిన మాటతో ఏ మాత్రము ఏకీభవించకుండా, ఏంటి మాట్లాడుతున్నావు, మంచి చేసినప్పుడే, మేలు జరిగినప్పుడే దేవుడా, సుఖపడినప్పుడు సుఖపడ్డావు, కష్టం వచ్చినప్పుడు కష్టంలో దేవునికి ప్రార్థన చేసుకోవాలే తప్ప ఆయన యొక్క కార్యాలను ఈ విధంగా అవమానపరచవచ్చా అని పలికాడు. ఆ కష్టములో కూడా, ఆ రోగశయ మీద కూడా, ఆ మరణశయ మీద కూడా గద్దించేటువంటి స్వభావం. అంత గద్దించాడు కాబట్టి తన పిల్లలందరినీ కూర్చోబెట్టి ఆయన అరుణోదయం లేచి తన పిల్లల కోసం ప్రార్థన చేశాడు. కుటుంబం అంతటినీ కూడా రక్షణలోను దేవుని కృపలో నడిపించుకోగలిగాడు. దైవజనమా, గద్దించడం అనే దానికి కూడా నీకు ధైర్యం ఉండాలి. సంఘాన్ని దేవుని దాసులు గద్దించాలి, దేవుని వాక్యం ద్వారా క్రమపరచాలి. ఆయా సమయాల్లో, ఆయా సందర్భాల్లో మొహమాటం కోసం దైవజనుడు ఏదైనా అనుకుంటారేమో అని కానీ ఎప్పుడు ఏమాత్రము కూడా దైవదాసుడు ఆ విషయంలో వెనక్కి తీయకూడదు. 1,00,000 రూపాయలు ఒక వ్యక్తి వచ్చి ఇవ్వచ్చు, 1 కోటి రూపాయలు ఒక దేవుని బిడ్డ ఇవ్వచ్చు, 10 కోట్లు దేవుడిని ప్రేరేపిస్తే ఇవ్వచ్చు. 10 కోట్లు ఇచ్చిన వ్యక్తి అయినా దేవుని వాక్యానికి విరుద్ధంగా వెళ్తుంటే గద్దించవలసిన బాధ్యత దైవ సేవకుడి మీద ఉంది. దైవజనమా, గద్దించేటువంటి బాధ్యత ఉంది. దావీదు మహారాజు, దావీదు గొప్పవాడు, దావీదు శక్తిమంతుడు, దావీదు శ్రీమంతుడు, దావీదు బలసురుడు, దావీదు యుద్ధసూరుడు. కానీ నాతాననే దేవుని ప్రవక్త వచ్చి గద్దించాడు. అయ్యో, నేను రాజు కదా, నేను వెళ్ళను, అమ్మో నన్ను చంపేస్తాడేమో అనుకోలేదు. ఒక ప్రవక్త యొక్క బాధ్యతే దేవుని పక్షంగా ప్రజలతో మాట్లాడటం. ఒక దైవజనుడి యొక్క సంఘ కాపరి యొక్క బాధ్యత దేవుని పక్షంగా మాట్లాడటం. మొహమాటము లేని సేవ చేయవాడే దైవజనుడు అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనుషుల మెప్పు కాకుండా దేవుని మెప్పును మాత్రమే కోరుతూ దేవుని ప్రత్యక్షతలో ముందు కొనసాగటం అనేది ఎంతో ఆశీర్వాదము, ఎంతో దీవెనైనది. గద్దించాలి. పిల్లల్ని తల్లిదండ్రులు గారాబాలు చేస్తూ పట్టించుకోవడం మానేయకూడదు, గద్దించాలి. ఇక్కడ నాతాను దావీదుని గద్దించమని దేవుడు పంపిస్తే మొహమాటం లేకుండా వచ్చాడు. వచ్చి ఇదిగో నువ్వు ఈ విధమైనటువంటి తప్పు చేశావు, ఈ విధమైన పాపం చేశావని గద్దించడం మనం చూడగలుగుతున్నాం. సామెతలు 13:18 గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందుతాడని, సామెతలు 15:32 గద్దింపును వినువాడు వివేకిగా ఉంటాడని, సామెతలు 18:13 సంగతి వెనకముందు ప్రత్యుత్తరం ఇచ్చేవాడు తన మూఢతను బయలుపరిచి సిగ్గు నొందుతాడు కానీ గద్దింపును వినివాడు ఘనత నొందుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. 21 సామెత 28 విని మాటలాడువాడు సత్యము పలుకుతాడని కూడా వాక్యము తెలియజేస్తుంది. విని మాట్లాడాలి, వినకుండా మాట్లాడకూడదు. ఆయమ్మ, ఈ అమ్మ, ఆ ముచ్చట, ఈ ముచ్చట, వాళ్ళు వీళ్ళు ఏదో చెప్పారని అపార్థం చేసుకుని సంబంధాలని తెంచుకున్నవారు, అనుమానాలు పడి భార్యలను వదిలేసిన వారు, భర్తలను దూరం చేసుకున్నటువంటి వారు, సంఘాలు వదిలేసిన వారు, సేవకులను అపార్థం చేసుకున్నవారు, తోటి సహోదరుల్ని అపార్థం చేసుకున్నవారు ఎంతోమంది ఉన్నారు. డైరెక్ట్గా విన్నది తక్కువ, ఇండైరెక్ట్గా అనేక మంది అలా అన్నారని చెప్పిన మాటలను బట్టి మనస్తాపానికి గురయ్యేటువంటి సందర్భాలే చాలా ఎక్కువగా అప్పుడు ఇప్పుడు ఉంటూనే ఉన్నాయి. దైవజనమా, విని మాట్లాడితే మనం సత్యాన్ని పలకగలుగుతాం. వినకుండా ఏదో చెప్పిన మాట మనం వింటే మన నోటి నుంచి సత్యం రాకపోవచ్చు. ఎందుకంటే అబద్ధాన్ని విన్నామో నిజాన్ని విన్నామో
మనకే తెలియదు కాబట్టి దేవుని మాట మాత్రం సత్యమైంది. కానీ మనిషి మాటలో కొన్ని మాటలు అవి ఆయన అపోహపడి విన్నాడు, అపార్థం చేసుకుని విన్నాడు. దీంతో కమ్యూనికేషన్ చేసే విధానంలో వేరే విధంగా నువ్వు అర్థం చేసుకున్నావు. ఏం జరిగిందో మొత్తం మీద వినకుండా మనము తొందరపడినప్పుడు మనము సత్యమైనటువంటి తీర్పులోనికి వెళ్లకుండా అసత్యమైన తీర్పులోకి వెళ్ళే అవకాశం ఉంటుందని కూడా వాక్యం తెలియజేస్తుంది. సామెతలు 13:1 తండ్రి శిక్షించినటువంటి కుమారుడు జ్ఞానము గలవాడు అవుతాడు, అపహాసకుడు గద్దింపునికి లోబడుకుండా ఉంటాడు. అపహాసకులు మాత్రమే గద్దిస్తే లోబడరు, మూర్ఖులు మాత్రమే గద్దిస్తే లోబడరు. మిగిలిన బుద్ధి జ్ఞానం కలిగిన వాళ్ళందరూ లోబడతారు. మరి దావీదు లోబడ్డాడండి. నాతాను ప్రవక్త వచ్చి గద్దిస్తే అంటే నిశ్చయముగా వెంటనే అతను మారు మనసు పొందాడు, క్షమించమని అడిగాడు, ఏడ్చాడు,